మేడం నమస్తే, మీ పేరు? శైలజ. ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఏంటమ్మా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎవరైతే మత్స్యకారులు చనిపోతే వైజాగ్ పర్యటన చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. మన ప్రభుత్వం 3 సంవత్సరాల్లో వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి నేను ₹1,00,00,000 ప్రకటిస్తాను. ఇక్కడ కొత్త ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఇచ్చారు, మన ప్రభుత్వ రంగం ఒక్కొక్కరికి నేను ₹1,00,00,000 ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎలా చూడొచ్చు అంటారు? ప్రజెంట్ జరిగేది చూడకుండా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇస్తాను చేస్తాను అది ఇది అని చెప్పుకొని తిరగడం ఎందుకండి? ఇప్పుడు లేనిది అప్పుడు ఇస్తాడని ఏమన్నా ఉందా? అసలు ఎలా వస్తుందని? కూటమి ప్రభుత్వం తప్ప ఆయన ప్రభుత్వం వచ్చిందని పత్తానే లేదు, గ్యారంటీ కూడా లేదు. అదంతా ఎందుకు? ఒకప్పుడు ఈ సింగ్ నగర్లోను ఇటు అన్ని చోట్ల వరదలు వచ్చిన టైంలో కూడాను అలాగే ₹1,00,00,000 ఎంతో ఇస్తానని ప్రకటన చేశాడు. అసలు అది ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, మాట మాత్రం అనేస్తున్నాడు కానీ అసలు దాన్ని ఈ పరిగణనలో తీసుకున్నది కూడా లేదు. ప్రతి చోట హామీలు ఇవ్వడం, చెప్పడం, చేయడం తప్ప నెరవేర్చే పని అయితే ఏమీ లేదు. ఏదో ఒకటి జనాల్లో నేనున్నాను, కనపడుతున్నాను అని జగన్ చెప్పుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చెప్తాడు. ఇప్పుడు చేయింది 3 ఏళ్ళలో చేస్తాడని గ్యారంటీ ఏంటి? అది అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు. ఇక్కడ మత్స్యకారులు కూడా చనిపోవడం గల కారణం కూడా కూటమి ప్రభుత్వం సరిగ్గా రెస్పాండ్ ఈ రోజున వాళ్ళంతా బతికేవాళ్ళు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటండి అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక బుర్ర చల్లడానికి మాత్రమే జగన్ ఎదురు చూస్తున్నాడు. మృత్తికారుల పట్ల మా చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసి, లోకేష్ కూడా వాళ్ళ జీవనోపాధి ఎట్లా జరుగుతుంది ఆ బోట్లో ఆ పడవల్లో వెళ్ళి అన్నీ గమనించి ప్రతి ఒక్కటి A to Z అన్నీ పరామర్శించి అన్నీ కనిపెడుతూ ఉంటుంటే ఇంకేం పట్టించుకోవాలి? ఆయన ఏం చేస్తున్నాడు? ఎక్కడైనా ఏదన్నా ఒక మంచి చెడు జరిగితే నేనున్నా అనుకొని వెళ్ళిపోవడం, మాట్లాడడం పెద్ద గొప్ప కాదండి. అది కూడా ఏంటి, నేనున్నాను అని హామీలు ఇవ్వడం తప్ప ఆయన చేసేదైతే ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం మీద లేనిపోయిన నిందలు వేయడం, అబండాలు వేయడం తప్ప జగన్కి పని పాట లేని ఇది. ఇంట్లో ఖాళీ కూర్చోలేక కూటమి ప్రభుత్వం అని ఏదో ఒకటి అనాలి కదా. అందుకని ప్రతి విషయాన్ని, చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయాన్ని చేసి వాళ్ళు అది చేయట్లే ఇది చేయట్లా అని చెప్పుకొని తిరగడం తప్ప జగన్ చేసే పని అయితే ఏమీ లేదు. అంటే ఎలా చూడొచ్చండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వెనకాల గల కారణం ఏంటనుకోవచ్చు? అసలు పర్యటన అంటే ఏముంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక నింద వేయాలి కదా. బేసిక్గా ఎక్కడైనా ఏదైనా జరిగితే ఒకవేళ ఒక సిచ్యువేషన్ జరిగింది, ఒక దగ్గర ఏదైనా సందర్భాన్ని బట్టి చనిపోవడం ఏదైనా జరిగిందే అనుకో. ఇదేంటి, మన మహేష్ బాబు సినిమా స్పైడర్ సినిమా ఉంది కదా, వాడు సైకో, వాడు మనుషులు చనిపోతే నవ్వుతాడు కదా వచ్చి, అలాంటి బాబుతో ఈ జగన్ మాత్రం ఏంటంటే వాళ్ళని పరామర్శించడం పోయి ఆయన వచ్చేది ఆ శవాల దగ్గరికి వెళ్ళి ఆ మనుషుల్ని పరామర్శించడం పోయి వాళ్ళ దగ్గర ఏదో నవ్వుతూ ఫోజులు ఇచ్చుకోవడం, ఫోటోలకి చేయడం, అట్లా చేయడం ఆయన పనితీరు అలవాటు అయిపోయింది అలాగా. అదిగాక ఆయన ఎక్కడ వస్తే అక్కడ ఆ శవాన్ని చూసేదానికి బదులు ఇంకో శవం లెగిస్తుంది. అదే ఆయన చేసే రాజకీయం. శవ రాజకీయం అంటారు కదా. జగన్కి తప్ప మిగతా ఎవరికి కూడా తెలీదు. ఏ పని పాట లేకుండా ఏదో ఒకటి ఇంకా ఇలా ప్రతిదీ ఒకటి ఇష్యూ చేసి ప్రతి ఒక్క విషయాన్ని కాంప్లికేట్ చేయడానికి మాత్రమే జగన్ చూస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటున్నా 3 సంవత్సరాలు కూడా అయిపోద్ది, ఇంకా మన ప్రభుత్వమే వస్తుంది అన్న ధీమాతో మాట్లాడటం. అసలు ప్రజలు ఏంటి ఎలాంటి సమాధానం చెప్తారు 2029లో? అసలు ఎలా వస్తాడండి? ఎందుకు వస్తాడు? ఏ రకంగా కూడా రాడు. ఏదో ఆ జగన్ భ్రమ పడ్డం తప్ప. ఏదో ఒకప్పుడు వాళ్ళ నాన్న అండ చూసుకోనో, ఏదో వాళ్ళ నాన్న చనిపోవడం ఆ సింపతి చూసుకొని అయినా ఏదో గెలిచాడేమో కానీ అసలు ఇప్పుడైతే ఎక్కడ ఏ రకంగా కూడా ఈ 11 సీట్లన్నా వచ్చినాయి కానీ ఈసారి అయితే ఆ 11 కూడా రావండి. ఏంటంటే కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా మాకు పరిపాలన చేయడం, ప్రతి ఒక్క విషయంలో ముందుండి అన్నిటికీ నడిపించడం, ఎక్కడికక్కడ మంచి కార్యక్రమాలు చేపట్టడం, రోడ్లని ప్రతి ఒక్కటి కూడాను మా కూటమి ప్రభుత్వానికి దేనికి సాటి లేదు. అసలు జగన్ వస్తాడనే ఆలోచన ప్రజల్లో కూడా ముందు ఉండదేమో. ఆయన అనుకోవడం ఆ పిచ్చితనం తప్ప ఏమీ లేదు. అంటే ఇక్కడ ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం పట్ల. అసలు ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు చంద్రబాబుకి ఓటు వేసి దింపేద్దామా, జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తామా అన్న సిచ్యువేషన్లు ఇప్పుడు ప్రజలు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు వస్తుంటారు? అసలు అవన్నీ అవాస్తవాలండి. ఎందుకు అంటే ఏ రకంగా అసలు ప్రజలు జగన్ ఇష్టపడరు. ఆయన భ్రమ తప్ప ఇంక వేరేదేమీ లేదు. ఏంటో నేను గెలుస్తాను చేస్తాను, మళ్ళీ పాదయాత్ర అంటున్నాడు, అక్కడ అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు. అసలు ఏది ఒకవేళ రోడ్డు మీదకి వస్తే జనాలు కొట్టి పంపిస్తారేమో కానీ ఆయన గెలుస్తాడని ఆనవాళ్ళు అయితే ఎక్కడ లేదండి. అంటే ముఖ్యంగా మమ్మల్ని మహిళలే గెలిపిస్తారు. గతంలో మహిళా పక్షపాతి మహిళలకు ఉద్దేశించి చేసింది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒకడే. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా
మహిళలే పెద్ద పెట్టేసి గెలిపిస్తారని చెప్పి కూడా మాట్లాడుతుంది. ఏంటి ఒక మహిళకి గెలిపిస్తారంటారా? అసలు మేమైతే గెలిపించమండి. ఏ పరంగా ఏం చేశాడో మహిళలకి ఆయన డప్పు కొట్టుకోవడం తప్ప ఉపయోగపడే అయితే ఏమీ లేదు. ఇది ఏంటంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఏదో రాజకీయం చేద్దామన్న ఆలోచనతో ఉన్నాడేమో. ఆడవాళ్ళకి మా కూటమి ప్రభుత్వం ఎంత ఈ ముందస్తు ఇది 34% రిజర్వేషన్ కూడా కల్పించింది. ప్రతి ఒక్క విషయంలో ఆడవాళ్ళకి ముందస్తుగా అన్నీ కల్పిస్తున్నారు. అసలు ఏ రకంగా వస్తాడు? అసలు ఆడవాళ్ళే ముందు కొట్టి పంపిస్తారు. ఇంకా తన్నించుకోవడానికి రెడీగా ఉండాలి జగన్, అంతే. ఇది మహిళల గురించి గెలిపిస్తారు అనుకుంటున్నాడు కానీ అంత మహిళల మీద అంత ఇది ఉన్నప్పుడు సొంత అమ్మని చెల్లిని బయటకు గెంటేసే అంత ఎందుకు చేస్తాడు? ఆయన ఇంట్లోనే ఆయనకి ఒక కమ్యూనికేషన్ లేదు. బయట ఆడవాళ్ళు ఆయన ఎలా సపోర్ట్ చేస్తారు? ఆయన ఇది మా చంద్రబాబు నాయుడు అయితే మహిళల పక్షపాతిగా అయితే ప్రతి ఒక్క విషయంలో కూడాను ముందస్తుగా మహిళలను రాణించాలి. మహిళలకి ఏదైనా సరే రక్షణగా ప్రతి ఒక్కటి ఏదైనా ఇప్పుడు బయట తిరుగుతున్నాం అంటే మా కూటమి ప్రభుత్వం వల్లే బయట తిరుగుతున్నాం అండి. అసలు ఏ రకంగా గెలుస్తాడని చెప్పుకుంటున్నాడో కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అవ్వాలి.